భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనతో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో 5 వికెట్ల హాల్ సాధించి కుల్దీప్ యాదవ్ 64 ఏళ్ల ప్రపంచ రికార్డును సమన్ చేశాడు. రెండో టెస్ట్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ మాయాజాలం ముందు వెస్టిండీస్ బ్యాటర్లు నిలవలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 26.5 ఓవర్లలో 82 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇది కుల్దీప్ టెస్ట్ కెరియర్లో 5వసారి 5 వికెట్ల ప్రదర్శన. దీంతో కుల్దీప్ టెస్ట్ క్రికెట్లో అత్యధికంగా 5 వికెట్ల హాల్ సాధించిన ఎడమ చేతి వాటం రిస్ట్ స్పిన్నర్ గా 64 ఏళ్ల రికార్డును సమన్ చేశాడు. అంతకుముందు ఈ రికార్డు జానీ వాడ్లే పేరిట ఉంది. జానీ వాడ్లే తన కెరియర్లో ఈ ఘనతను 5 సార్లు సాధించాడు. అయితే అతను దీనిని 28 టెస్ట్ మ్యాచ్లలో పూర్తి చేశాడు. కానీ కుల్దీప్ యాదవ్ కేవలం 15 టెస్ట్ మ్యాచ్ల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. జానీ వాడ్లే 1964లో ఈ రికార్డును నెలకొల్పగా ఇప్పుడు కుల్దీప్ యాదవ్ దానిని సమన్ చేశాడు. కుల్దీప్ రోజు రోజుకు తన బౌలింగ్ ను మెరుగుపరుచుకుంటూ ఈ రికార్డును త్వరలోనే బద్దలు కొడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. కుల్దీప్ అద్భుత ప్రదర్శన కారణంగా వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 248 పరుగులకే ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్ కు తోడుగా రవీంద్ర జడేజా 3 వికెట్లు తీయగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ టెస్ట్ సిరీస్ లో వెస్టిండీస్ బ్యాటింగ్ మరోసారి విఫలమైంది. మూడో రోజు మొదటి సెషన్లోనే వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు 270 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఈ సిరీస్ లో వెస్టిండీస్ 200 పరుగుల మార్క్ ను దాటడం ఇదే మొదటిసారి. అయితే రెండో ఇన్నింగ్స్ లో విండీస్ పోరాడుతోంది. క్యాంబెల్ హాఫ్ సెంచరీతో ఆదుకోవడంతో ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకునేందుకు ట్రై చేస్తోంది. చివరి సెషన్లో భారత బౌలర్లు అంతగా ప్రభావం చూపలేకపోవడంతో విండీస్ దే పై చేయిగా నిలిచింది. 4వ రోజు తొలి సెషన్లో మరోసారి స్పిన్నర్లు చెలరేగితే మ్యాచ్ త్వరగానే ముగిసిపోయే అవకాశం ఉంది.